అద్దంలో మరో లోకం. కొన్ని అద్దాలు మన మొహాన్ని చూపించవు, మనలో ఉన్న భయాన్ని చూపిస్తాయి, మనలో దాగున్న మనుష్యుని బయటికి తీస్తాయి. ఒక పాత ఇంట్లో చాలా ఏళ్ళుగా ఎవరూ ఉపయోగించిన ఒక గది ఉంది. ఆ గదిలో గోడకు ఆనుకుని ఒక పెద్ద అద్దం ఉండేది. దానిపై ధూళి పగుళ్ళు, కానీ అద్దం మాత్రం ఎంతగా మెరుస్తూ ఉండేది. ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చినవాడు రాహుల్. బయటికి ధైర్యంగా కనిపిస్తాడు, కానీ లోపల భయం, సందేహం, ఊడిపోయిన భావంతో జీవిస్తుంటాడు. ఒక రాత్రి కరెంటు పోయింది. ఒక కొవ్వొత్తు వెలుగులో రాహుల్ ఆ గదిలోకి వచ్చాడు. అద్దం ముందర నిలబడ్డాడు. అద్దంలో అతని మొహం కనిపించలేదు. దానికి బదులు ఒక వింత వ్యక్తి కనిపించాడు. ఆ కళ్ళల్లో భయం లేదు, ఆ నడకలో సందేహం లేదు, ఆ చూపులో తనపై నమ్మకం ఉంది. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అప్పుడే ఆ అద్దం లోపల నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది. నేను నీ ప్రతిబింబం కాదు, నీ లోపల దాగున్న కోరిక అని. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆ అద్దం నేను వేరొకడు కాదు, నువ్వు అవ్వాలనుకున్న నీ రూపం అని సమాధానం ఇచ్చింది. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి రాహుల్ అద్దం ముందు నిలబడేవాడు. అద్దం అతనికి మాటలు చెప్పలేదు, కానీ చూపుతో ప్రశ్నలు వేసింది. నీ అడుగులు ఆగిపోయిన చోట కారణం ఏమిటి? భయం నీది కాదు, అయినా ఎందుకు మోసావు? నేను నువ్వే చిన్న చూపు చూసుకున్న ఆ క్షణం ఎందుకు? ఈ ప్రశ్నలు రాహుల్కి జ్ఞానోదయం కలిగించాయి. అతడు తన భయాన్ని ఎదుర్కొన్నాడు. ఓడిపోయిన చోట మళ్ళీ ప్రయత్నించాడు. నోరు మూసుకున్న చోట మాట్లాడటం మొదలుపెట్టాడు. వెనక్కి తగ్గిన చోట ముందుకు అడుగు వేశాడు. ఒకరోజు మళ్ళీ అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి అద్దంలో అతని మొహమే కనిపించింది, కానీ ఆ మొహంలో భయం లేదు. అద్దం చివరిసారిగా ఇలా పలికింది, నేనెప్పుడు మాయ కాదు, నువ్వే నిన్ను చూడడానికి భయపడ్డావు. ఆ రోజు తర్వాత ఆ అద్దం మామూలు అద్దంగా మారిపోయింది. ఎందుకంటే అది చూపించాల్సిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసాడు. కొన్ని అద్దాలు అబద్ధం చెప్పవు, మనమే నిజాన్ని ఎదుర్కోలేక భయపడతాం. అద్దం మామూలు అద్దంగా మారిన తర్వాత రాహుల్ ఒక్కసారిగా ఆలోచించాడు, ఈ అద్దం నిజమా, మాయాజాలమా? అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే అద్దం అతనికి ఏది ఇవ్వలేదు, అతను తనలో దాచుకున్న ధైర్యాన్ని మాత్రమే బయటకు తీసింది. ఈ కథలో రాహుల్ నేను మాత్రమే కాదు, నువ్వు కూడా. మనందరి జీవితంలో ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం ఒక అవకాశం కావచ్చు, ఒక భయం కావచ్చు, లేదా ఒక నిర్ణయం కూడా. ప్రతిరోజు మనం దాని ముందు నిలబడతాం, కానీ మనమే మనల్ని చూడడానికి భయపడతాం. ఒకటి గుర్తుంచుకో, నువ్వు కావాలనుకున్న మనిషి ఇప్పటికీ నీలోనే ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయాలంతే.